హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగలేమండి. ఎందుకంటే పాపకైతే హెల్త్ మంచిగా లేకుండే, మా చిన్న పాపకైతే. అందుకోసమే వీడియోస్ అయితే 4 days నుంచి చేయట్లేదు. ఇదిగోండి ఈమె చూడండి, 2 రోజులు అవుతుంది, కొంచెం మంచిగా అయింది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళొచ్చినాం అనమాట. అసలు ఏమైందో మీకైతే చెప్తానండి. చెప్పాను కదా, మా కృతిక పాపకైతే హెల్త్ పోయిందని, అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట 4 days. ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది. ఈరోజు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చినాం అనమాట. ఈమె అయితే అస్సలు ఇంటలేదు, కొంచెం మంచిగా అయింది. నిన్నటి నుంచి ఆడుకుంటుంది అనమాట, లేకుంటే అస్సలు ఆడుకునుడు లేదు, ఏం లేదు. అస్సలు పడుకున్నాడు, సప్పుడకుండు అనమాట. అన్నం కూడా తినలేదు 2-3 days. నాకైతే చాలా భయం అయింది. హాస్పిటల్కి వెళ్తే అయితే ఇక స్కానింగ్ రాసి ఇచ్చారనమాట సార్. అయితే ఇక స్కానింగ్ అనేసరికి అయితే నాకు చాలా భయం వేసింది అనమాట. ఏమైందో ఏమో అని, ఇక కడుపు నొప్పి అని ఏడ్చేసరికి ఏమవుతుందో అని ఇక భయం వేసింది. అందుకోసమే ఇక స్కానింగ్ అనేసరికి ఇంకా భయం అయింది. మా అమ్మ నేనైతే తీసుకెళ్ళినాం. మీరు స్కానింగ్ రిపోర్ట్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళినాం అనమాట. 2 days అయితే చూసినాం. ఏం చూస్తాము, తగ్గుతుందో ఏమో అని ఇక్కడ మందులు వాడినాం కానీ అస్సలు తగ్గలేదు. అందుకోసమే ఇక ఆసిబాద్ అయితే తీసుకెళ్ళినాం భయం వేసి. నైట్ అసలు పండుకున్నారు లేదు, ఏం లేదు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ రాసి ఇచ్చిండ్రు. స్కానింగ్ దగ్గరే ఒక 2 గంటలు ఉన్నామన్నమాట. ఇదిగోని ఆమె అయితే ఇక మేడం అయితే చెక్ చేసి చెప్పేసింది. సార్ దగ్గర స్కానింగ్ ఒక దగ్గర తీస్తారు, హాస్పిటల్ ఒక దగ్గర ఉందన్నమాట. ఇక వెళ్ళేసరికి సార్ అయితే రిపోర్ట్ చూసి గ్యాస్ ప్రాబ్లం అయిందమ్మా, ఇక లోపల కడుపులో ఇక డైజెషన్ మంచిగా అవుతలేదని చెప్పేసిండు. ఇక అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది, కానీ అప్పుడు కూడా చాలా బాధ వేసింది అనమాట, ఇట్లా ఎందుకు అవుతుందో అని. ఈమె ఒక్కొక్కసారి మట్టి తింటుండే చిన్నప్పటి నుంచి. ప్రాబ్లం అయిందమ్మా మట్టి తినడం వల్లే అని చెప్పేసిండు అనమాట సార్. అయితే ఇక 3 days తర్వాత మళ్ళీ తీసుకురమ్మనిండు. ఇక మా ఆయన అయితే ఈరోజు తీసుకెళ్ళి వచ్చిండనమాట. మంచి కూర్చో లేదా, ఇది ఇచ్చిండ ఈరోజు టానిక్. అట్లా చేయొద్దు, మంచిగా కూర్చో. పడుకుంటావా? పడుకో. ఈ సిరప్ అయితే మళ్ళీ మోషన్ అయితే ఫ్రీగా వస్తలేదనేసరికి ఈ సిరప్ అయితే ఈరోజు మళ్ళీ రాసి ఇచ్చిండనమాట. కడుపు నొప్పి వల్ల అన్నం కూడా సరిగ్గా తినలేదు కదా, మోషన్ కూడా ఫ్రీ పోతలేదనమాట. 2 daysకి 3 daysకి అట్లా పోతుంది. అందుకోసమే ఇక ఈరోజు సార్కి చెప్పేసరికి సిరప్ రాసి ఇచ్చిండు. మళ్ళీ మొన్న అయితే ఫస్ట్ రోజు పోయినప్పుడు ఈ మందులన్నీ రాసి ఇచ్చిండు. ఇదిగోండి, ఇదొకటి, ఒక 4-5 మందులు అయితే రాసి ఇచ్చిండు. మళ్ళీ మా ఆయన అయితే ఈరోజు తీసుకెళ్ళి వచ్చిండు. మళ్ళీ ఈ సిరప్ అయితే ఇచ్చిండు. వారం తర్వాత అయితే మళ్ళీ రండి అని చెప్పిండు అనమాట. ఈమె ఎందుకు గట్టిగా మొత్తుకుంటుంది. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. ముఖం అంతా చిన్నగా అయిపోయింది అనమాట. ఇగో కృతి పాప కూడా, ఇక చైత్ర పాప కూడా హాలిడేస్ కదా, ఏమి అట్లా చేయొద్దు. మా ఆయన ఇక కూరగాయలు కూడా తీసుకొచ్చింది. నీ సిరప్లు చూపెట్టు, అది చూపెట్టు. ఇదిగోండి, అస్సలు ఆడుకుంటలేదు, నిన్నటి నుంచే మంచిగా ఉన్నదనమాట. ఇదిగోండి, ఇవన్నీ సిరప్లే. ఈ కవర్ నిండా ఉండే, కొన్ని అయిపోయినాయి. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వారం తర్వాత రండి, తర్వాత మళ్ళీ రాసిస్తాను, అవి కూడా వాడాల్సి వస్తుంది అని చెప్పి. ఇక మా చైత్ర పాపకు కూడా స్కూల్ హాలిడేస్ వచ్చేసినాయి. ఎగ్జామ్ అయితే మంచిగా రాసిందని చెప్పింది. ఇక ఆమెది కూడా, ఈమె చూడండి ఎంత మొత్తం ఎండలకి పరేషాన్ అవుతుంది, మొత్తం వీక్ అయిపోయింది. ఈమె కూడా జలుబు దగ్గైంది. ఈ ఎండలకు అసలు జలుబు దగ్గ ఎట్లా అయిందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇదిగోటి ఇవన్నీ సిరప్లు. వారం తర్వాత మళ్ళీ రండి, తర్వాత రాసిస్తాను. మళ్ళీ కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గితే ఏం లేదు, లేకుంటే అయితే వేరే పెద్ద హాస్పిటల్లో చూపించాల్సి వస్తుందని చెప్పిండు. ఈరోజు తీసుకెళ్తే కొంచెం తగ్గింది, ఏం కాదమ్మా అని చెప్పిండు అనమాట సార్. అయితే ఇక్కడ తగ్గితే మంచిది, పెద్ద ఆసుపత్రికి వెళ్తే మళ్ళీ పరేషాన్ అవుతుంది కదా. ఇక్కడైతే దగ్గరలో పెద్ద ఆసుపత్రి ఎక్కడ లేదనమాట, మంచిర్యాలకే తీసుకెళ్తే. అందుకోసమే ఇక పెద్ద ఆసుపత్రి అనేసరికి చాలా భయం వేసింది. వచ్చైతే నేను ఏడ్చేసాను అనమాట. స్కానింగ్ అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అక్కడ స్కానింగ్కి తీసుకెళ్తే కూడా ఇక ఎంత 3-4 పట్టుకున్నాం, అస్సలు ఆగులేదు, ఏం లేదు. మా అమ్మ అయితే ఇక
నాకు ధైర్యం చెప్పింది ఏం కాదనేసరికి ఒక నలుగురు అయితే పట్టుకున్నాం ఏమని స్కానింగ్ తీసేటప్పుడు అస్సలు ఆగులేదు. ఏడ్చి పరేషాన్ అయిపోయిందనమాట. డాక్టర్ ఇక చూడండి ఏడ్చి చూపిస్తుంది. ఈరోజు కొంచెం మంచిగా అనిపిస్తుంది. హాయ్ చెప్పు. నిన్నటి నుంచి కొంచెం హుషారు ఉండేసరికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. మాకు కూడా ఇక చాలా బాధ వేసింది. అందుకోసం అయితే వీడియోస్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఈ డాక్టర్ అయితే ఇక కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టండి, డైజెషన్ అయ్యేది, ఎక్కువ అయితే పప్పులు అవేం పెట్టకండి అని చెప్పేసింది అనమాట. అన్నం కూడా కొంచెం తక్కువ, మెత్తటి వస్తువులు ఇక ఇడ్లీ లేకుంటే ఇక ఇట్లాంటిది రవ్వ అలాంటిది పెట్టండి అని చెప్పేసింది అనమాట. అందుకోసమే 2-3 డేస్ నుంచి తినకు, రోజు పొద్దున్న సాయంత్రం సిరప్లు పోసుడు. మా ఆయన అయితే ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొచ్చిండు. ఇదిగోండి, ఈవెన్ తోటకూర, క్యారెట్స్ ప్లస్ ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చిండు. బియ్యం కూడా అయిపోయి ఉండే, ఇక బియ్యం కూడా తీసుకొచ్చిండు అనమాట. మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నాడు. నేనైతే ఇక వంట చేద్దామని ఇక ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. హాయ్ చెప్పు చైత్ర నువ్వు. హాయ్ ఫ్రెండ్స్ అని ఏదో కట్ చేస్తున్నా. అట్లా తినద్దు, ఉయ్యాల పైన పెట్టు. అట్లా చేయొద్దు. ఏమైంది? పైన పెట్టండి అక్క. ఈ ఆట ఇచ్చే కొరుకుతుంది. ఇచ్చే ఉయ్యాల ఇచ్చే ఆమెకి ఇచ్చే. సైలెన్స్ వచ్చి కూర్చున్న దగ్గర. ఎల్లిపాయ తీసుకురాపో బేట, ఎల్లిపాయ తీసుకురాపో. వదొద్దు. ఏంది ఊపాల ఉయ్యాల? ఊపుతావు. అందుకే కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోయినాం. ఇక మీరు అనుకోవచ్చు కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తలేరని. అందుకోసమే ఇక కామెంట్స్కి కానీ రిప్లై కూడా ఇవ్వలేకపోయినాం. ఒలవచ్చా నీకు? మా ఆయన అయితే మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాడు. సగం అయితే అయిపోయింది. ఇక కృతిక పాప అయితే నన్ను ఎత్తుకొని ఏడుస్తుంది అనమాట. ఇది కింద చూడేది. మా చైత్ర పాప సీరియస్గా వెళ్ళిపోయి ఒలుస్తాను. ఇక నేనైతే ఆ మిర్చీలు అయితే ఈరోజు తీసుకొచ్చిండు కొన్ని. ఇక నేనైతే ఆకులు తోటకూర కట్ చేద్దామని ఇక్కడ కూర్చున్నా. మళ్ళీ గిరాకీ చేద్దామని మా ఆయనకు ఒక్కడికే ఇబ్బంది అవుతుంది. లోపల నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక గిరాకీ చేస్తే అయిపోయింది, సగం అయితే అయిపోయింది. వీళ్ళు అయితే కస్టమర్లు అనమాట. లోపల మళ్ళీ కూర్చొని ఉన్నారు. ఇవైతే అలచెంతకాయలు. ఆ ముసలమ్మ అయితే అమ్మి పెట్టమంది. కొన్ని అయితే అమ్మేసినాం. మా దగ్గర జనాలు వస్తారు కదా, అందుకోసమే ఇక అమ్మి పెట్టండి అని ఇక్కడ పెట్టింది అనమాట. ఫ్రెష్ అలచెంతకాయలు. మేమైతే ఎత్తుకొని మొత్తుకుంటాను. ఈరోజు అయితే వాతావరణం కొంచెం తొందరగానే చల్లబడింది. కొంచెం మబ్బు ఉన్నది. ఇదిగోండి మావిడైతే దుకాణం క్లోజ్ చేస్తుంది. ఇప్పటికైతే మంచిగా గిరాకీ ఉండే, మొత్తం అయితే అయిపోయింది. ఇట్రా బేట, ఇట్రాను కృతి, ఇట్రా బేట. చిన్న స్వెటర్ వేసేది ఉన్నది, మొత్తం అయితే వేసినాం. చెల్లినమ్మ బిడ వచ్చినావా? ఏం చేసినా ఇంతసేపు ఏడ్చుకుంటూ ఉండే. 9:30 అవుతుంది. అన్నం అయితే బాగా సేపు తినక వీళ్ళు తినలేదు అసలు. ఇప్పుడు చూసి తీసుకొచ్చినప్పుడు తాగినరు. బాగా చెప్తాను ఏమంటా. నాడు 9:30 అవుతుంది. ఇక అన్నం తిందాం. తినరా? నడు దా కాజా ముందా. నడు. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. ఇక అన్నం తింటున్నాం. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. వీళ్ళని తినమంటే తినలేదు. ఇక డాడీతో తింటామని తోటకూర అయితే చేశాను. మా ఆయన తీసుకొచ్చిండు. ఎక్కడ కూర్చున్నది మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నీ దగ్గర కూర్చుంటాను. ఫస్ట్ తినకని చెప్పినా నీకు. తిన్నా ఆల్రెడీ. కృతిక అట్టేనా తినబెట్ట. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు నువ్వు? ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడట? అన్నం తింటావు అంటాను. ఏమన్నాడంటే నాతోటి అన్నం తినకు, కుర్కురే తినకు, కారా తిన అని చెప్పింది అన్నది.
ఫస్ట్ తింటే ఒక ఆరా తింటే అట్లా అవుతుంది. అన్నం తిను అన్నాడు అని చెప్పింది ఫస్ట్. తోటకూర 2 వీక్స్ అయితే తోటకూర తినక కలిపాడు నాకు. కరెంట్ కూడా సరిగ్గా ఉంటలేదు, పరేషన్ అవుతుంది. గాలి దుమ్మున వస్తే మొత్తం కరెంట్ బంద్ అయితే అంత. మొన్న నైట్ మొత్తం మీకు మంచిగా లేక మళ్ళా కరెంట్ లేక పరేషన్ అయిపోయింది కదా. ఘోరమైన రోజు, నిద్ర లేదు నైట్ అసలు. ఉప్పు కావాలన్నా నువ్వు తిని వాళ్ళకి మంచిగా నమ్మిడి తిను. నమ్మేమో డాక్టర్ ఉంది, కావాలన్నా ఉప్పు సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ బాయ్ కృతికా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. అన్నం తినేస్తున్నాము.